करनूल कलेक्ट्रेट के सामने एसटीयू की क़यादत में असातिज़ा ने एहतजाज किया। इन सर्विस असातिज़ा को टीईटी इम्तिहान से इस्तिस्ना देने का मुतालबा किया गया। एसटीयू के ज़िले सदर जनार्दन ने कहा है कि पहले से सर्विस में मौजूद असातिज़ा के लिए टीईटी लाजमी करार देने के ज़ाब्ते से इस्तिस्ना दिया जाए। उन्होंने टीईटी को ऑनलाइन बजाय ऑफलाइन मुनक्किद करने और कामयाबी के लिए कम अज़ कम 40% से ज़्यादा नंबर मुकर्रर ना करने का मुतालबा किया। हुकूमत से फौरी मदाखलत करते हुए असातिज़ा के साथ इंसाफ करने की अपील की। రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పట్ల వారికి రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్న ప్రత్యేక టెట్ విధానం పట్ల ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లో ఎటువంటి ప్రత్యేకత లేకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయూ ఏపీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎస్టీయూ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ పైన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రత్యేకమైన టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్నప్పటికీ ఆ ప్రత్యేకమైన టెట్లో ఎటువంటి ప్రత్యేకత లేదు। గతంలో నిర్వహిస్తున్న టెట్కు ఇప్పుడు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కొరకు విడుదల చేసిన ప్రత్యేకమైన టెట్కు ఎటువంటి ప్రత్యేకత లేదు, ఎటువంటి తేడా లేదు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా లేదు। ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం నెలలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించడం, ఈ ప్రత్యేకమైన టెట్ పైన ఉపాధ్యాయ సంఘాలు రాతపూర్వకమైన సలహాలు సూచనలు కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది। ఇచ్చినప్పటికీ ఆ సంఘాలు ఇచ్చిన సూచనలు సలహాలను టెట్ అమలులో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ అమలులో చొప్పించకుండా పాత విధానంలో ఉన్న టెట్ను విడుదల చేశారు। దీని వలన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు చాలా నష్టం జరుగుతుంది। రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయూ పక్షాన ఖచ్చితంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తాము బోధించే బోధనలో మాత్రమే టెట్ నిర్వహించాలి। 40% మార్కులను అర్హత మార్కులుగా ఉండాలి। ఉపాధ్యాయులకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కాకుండా, రిజర్వేషన్ కాకుండా అందరికీ సమానమైన అర్హత మార్కులు ఉండాలి। అదేవిధంగా టెట్ రద్దుకై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై విద్యా హక్కు చట్టంలో 23(1) రద్దు కొరకై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి టెట్ నుంచి మినహాయింపు కలిపే విధంగా చర్యలు తీసుకోవాలి।